హాయ్ గైస్, దిస్ ఇస్ విష్ణు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ యూట్యూబ్ ప్రొఫైల్లో సెక్షన్స్ ఉంటాయి కదా, సపరేట్ ప్లేలిస్ట్లు కానీ యూట్యూబ్ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఒక వీడియో ప్లే అవ్వడం కానీ వేరే ఛానల్స్ అన్నీ కనిపించడం కానీ యూట్యూబ్ ప్రొఫైల్ని సెట్ చేసుకోవడం, ఆ సెక్షన్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఇంకెక్కువ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఆ ప్రజెంటేషన్ అనేది ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది వీడియోలో మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్ట్. మనం గూగుల్ క్రోమ్లో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా షో చేస్తుంది కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కస్టమైజేషన్ పేజ్కి వెళ్ళాలి. యూట్యూబ్ స్టూడియో ఎట్లా ఓపెన్ చేసుకోవాలనే లింక్ నేను ఐ బటన్లో ఇస్తాను. ఇక్కడ మనకి ఆ లేఅవుట్లో కింద ఫ్యూచర్ సెక్షన్ అని కనిపిస్తుంది కదా, ఇదే మనకి పేజ్ సెక్షన్ స్టార్టింగ్లో కనిపించండి. ఇక్కడ మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మనం షార్ట్ వీడియోస్, లైవ్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ప్లేలిస్ట్లు కానీ సబ్స్క్రిప్షన్స్ కానీ ఏదైనా యాడ్ ప్లేలిస్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే మనం యూట్యూబ్ క్రియేటర్స్ అనే ప్లేలిస్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే కింద వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంకో వేరే ఏదైనా ప్లేలిస్ట్ కొత్తది క్రియేట్ చేసుకొని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా, అవి మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది కాకుండా మనం అప్కమింగ్ లైవ్ స్ట్రీమ్స్ ఏవైనా పాపులర్ వీడియోస్ పాపులర్ వీడియోస్ నేను యాడ్ చేసి ఉంచున్నాను. నేను ఇప్పుడు ఇది మనకి వద్దనుకుంటే మనం ఇక్కడనే డిలీట్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసుకొని మనం ఈ ప్లేలిస్ట్ వద్దనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి రిమూవ్ సెక్షన్ కొడితే ఇది డిలీట్ అయిపోతుంది. ఇక్కడ మనం డిలీట్ చేసేసి కొత్తవి ఏమైనా యాడ్ చేసుకొని దాన్ని మనం ఒక వేలో పెట్టుకుంటే మనకి మన ప్రొఫైల్ అనేది నీట్గా వేరే వాళ్ళకి ఇట్లా షో చేస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.